जो प्यार मिला मुझे तुमसे, जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे तुमसे, मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया। मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया। मेरे इन भूलों को माफ किया और दिव्य गुणों से श्रृंगार किया। सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें भूल से। जो प्यार मिला मुझे तुमसे, तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। प्रभु प्रेम की इन किरणों से गद हो रहा है अंग अंग। अब पैर जमीन पे नहीं रहते, जब छूटा माया के चंगुल से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे तुमसे, ఓం శాంతి. ఈరోజు 13/12/21 ఈ వాణిలో, ఈ సాకార వాణి దీంట్లో మరి బాబా చెప్తారు, మనం బాగా పురుషార్థం చేయాలి, ముందు పోవాలి. అయితే చదువుతూ మనం చేయి వదిలేస్తే బాబా చేయి మన రిజల్ట్ ఏమవుతుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు బాబా చేయి మాత్రం వదలకూడదు, అపవిత్రం కాకూడదు. अच्छा बाबा చెప్తారు వినండి. मीठे बच्चे, श्रेष्ठ बनना है तो श्रीमत पर पूरा पूरा चलो। श्रीमत पर न चलना ही सबसे बड़ी खामी है।
బాగా చెప్తారు. శ్రేష్టంగా కావాలంటే శ్రీమతిలో పూర్తిగా నడుచుకోండి. శ్రీమతిలో నడుచుకోకుండా ఉండేది చాలా పెద్ద లోపం, వీక్నెస్. అంటే చాలా పెద్ద తప్పు అది, శ్రీమతిలో నడుచుకోకుండా ఉండేది. అందువల్ల ప్రతి కర్మం, ప్రతి కర్మేంద్రియాన్ని శ్రీమతి అనుసారంగా నడిపించండి. प्रश्न, किन बच्चों का गला कूट जाता है, बुद्धि से ज्ञान निकल जाता है? బాబా అడుగుతారు, ఎవరు ఏ బిడ్డ ఇట్లాంటి బిడ్డలది గొంతు పట్టుకుని పోతుంది, జ్ఞానం బుద్ధి నుంచి వెళ్ళిపోతుంది, జ్ఞానం వేరే వాళ్ళకు చెప్పేదానికే కాదు, ఎవరిది, ఎవరు గొంతు పట్టుకొని పోతుంది? బాబా చెప్తారు, जो चलते चलते अपवित्र बन जाते हैं, पढ़ाई छोड़ बाप को फारकती दे देते हैं, उनकी बुद्धि से ज्ञान निकल जाता है. जब तक निर्विकारी न बने तब तक अविनाशी ज्ञान रतन बुद्धि में बैठ नहीं सकता है. बुद्धि का ताला खुल नहीं सकता है. पतित बनने वालों का खान पान भी गंदा हो जाता है, तो वो मायावी मनुष्यों से जा कर के मिल जाते हैं, फिर गला ही कूट जाता है, किसी को भी ज्ञान सुना नहीं सकते हैं. అంటే బాబా చెప్తారు, ఇక్కడ పురుషార్థం చేసుకొని నడుస్తూ నడుస్తూ అపవిత్రమైపోతారు. చదువుని ఎవరు వదిలేస్తారు, బాబాని ఎవరు డైవర్స్ విడాకులు ఇచ్చేస్తారు, వాళ్ళ బుద్ధి నుంచి జ్ఞానం పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు నిర్వికారి కాలేదు అప్పటి వరకు ఈ అవినాశి జ్ఞాన రత్నాలు ఏముందో ఇది బుద్ధిలో కూర్చోదు. నిర్వికారి అవుతూ ఉంటేనే జ్ఞానం బుద్ధిలో వస్తుంది, లేదంటే బుద్ధి తాళం పడిపోతుంది. ఓపెనే కాదు, పతిత అయిపోయిన తర్వాత వాళ్ళ భోజన అలవాటులంతా కూడా చాలా అశుద్ధమైపోతుంది. సో మాయావి మనుషుల దగ్గర వాళ్ళు పోయి కలిసిపోతారు. వాళ్ళు మరి ఈ జ్ఞానం చెప్పేదానికే కాదు, వాళ్ళ గొంతు పట్టుకునేస్తుంది. వాళ్ళు ఎట్లా వినిపిస్తారు వేరే వాళ్ళకు జ్ఞానం అంతా బుద్ధి నుంచి ఎగిరిపోతుంది వాళ్ళకు. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి, అపవిత్రం కాకూడదు, బాబా చేయి వదలకూడదు, చదువు కూడా వదలకూడదు, రోజు చదువుతూ ఉండాలి. పాట, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హై, మిమ్మల్ని పొందిన తర్వాత మొత్తం ప్రపంచం నాది అయిపోయింది అట్లా అని పాట. ఓం శాంతి. ये गीत कौन गा रहे हैं? जिसने बाप से तीनों जहान की बादशाही ले ली है, तो आपसे जो कुछ मिला है उनको कोई हटा नहीं सकते हैं, हमको तो कोई हटा नहीं सकता, अर्थात काल खा नहीं सकता है, और न ही हमारी राजाई को कोई ले सकता है. అంటే ఈ పాట ఎవరు పాడింది? మనమే బాబా దగ్గర పాడినాం. బాబా మనని 3 లోకానికి అధికారిగా రాజాగా చేసేస్తారు. 3 లోకాని అధికారం మనం తీసుకుంటాం. ఏం బాబా దగ్గర ఉండి మనం తీసుకుంటాము, అది ఎవరు మన దగ్గర ఉండి లాగేదానికి కాదు, ఎవరు మన ఇక్కడ బాబా దగ్గర ఉండి దూరం చేసానికి కాదు. అంటే మనం ఎప్పుడు చావు రాదు మన దగ్గర, మొత్తం రాజ్యం మనకు అయిపోతుంది. అంటే ఆ రాజ్యాన్ని మన దగ్గర ఉండి ఏ విధానాల్లో కూడా ఎవరు లాక్కునేదానికి కాదు. तो बच्चे जानते हैं हम उस मालिक से वर्षा ले रहे हैं. बाप को मालिक भी कहते हैं, लेकिन उस मालिक से क्या मिलता है? తండ్రిన మాలిక్ అని చెప్తాం, అయితే ఆ మాలిక్ దగ్గర ఉండి ఏం దొరుకుతుంది? మనుషులకు ఇదంతా తెలీదు. मालिक को कैसे हम याद करें? उसका नाम रूप क्या है?
कुछ भी पता नहीं है। मालिक तो सृष्टि का मालिक ठहराना, वो हुआ रचयिता, हम हुए रचना। बाबा रचते हैं वारिसों को अथवा बच्चों को, फिर उनको अपना मालिक बना देते हैं। అంటే శివబాబా మొత్తం సృష్టికు మాలిక్. అయితే వాళ్ళ తలంపు ఎట్లా చేసేది? మొదట్లో వాళ్ళ పేరు రూపం ఏమీ తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోలేదంటే తలంపు చేశాను కాదు. మాలిక్ అంటే మొత్తం సృష్టికు అధికారి మాలిక్. బాబా రచయిత, మనందరం రచన. తండ్రి వారిసిన రచన చేస్తారంటే బిడ్డలు రచన చేస్తారు, మరి వాళ్ళని మాలిక్గా చేస్తారు. తండ్రి బిడ్డలు మరి తండ్రి बाप के मालिक बन जाते हैं. बिड्डलू तांड्री आस्ती को मालिक అయిపోతారు. बच्चे कहते हैं मेरा बाप की जो जायदादा है उसका मैं मालिक. बाप तो ऐसे नहीं कहेंगे कि बच्चे भी जायदादे में मैं मालिक हूँ, बच्चों की जायदादे में मैं मालिक हूँ. बाप ऐसा नहीं कहेंगे. ये बड़ी समझने की बातें, सेंसिबल बच्चे ही समझ सकते हैं. बुद्धि साफ नहीं है तो उसमें रतन ठहर नहीं सकता है. जब देही अभिमानी हो तब रतन ठहर सकता है. देही अभिमानी होकर के रहना और बाप से भरोसा लेना, उस बाप को याद करना. అంటే బాబా చెప్తారు, బిడ్డలే చెప్తారు తండ్రి ఆస్తికు మేము అధికారి అట్లా అని, మాలిక్ అయిన అట్లా అని. అయితే తండ్రి ఎప్పుడు చెప్పరు బిడ్డల ఆస్తికు నేను మాలిక్ అట్లా అని. ఇది చాలా అర్థం చేసుకునే మాట. తండ్రి ఎప్పుడు బిడ్డల ఆస్తికు అధికారి కాదు, బిడ్డలే తండ్రి ఆస్తికు అధికారి అవుతారు. ఇది బుద్ధిశాలి బిడ్డలకే అర్థమవుతుంది. తెలివి బాగుండాలి ఇదన్నీ అర్థం చేసుకున్నానికి. అయితే ఆ తెలివి ఎప్పుడు వస్తుందంటే బుద్ధి క్లీన్గా ఉండాలి, అప్పుడే దాంట్లో జ్ఞాన రత్నాలు ఉంటుంది. దేహీ అభిమాని కావాలి, అప్పుడు జ్ఞాన రత్నం బుద్ధిలో ఉంటుంది. దేహీ అభిమాని అయ్యేసి ఉండేదానికి ప్రయత్నం చేయాలి, అప్పుడే తండ్రి ఆస్తి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఆ తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. దానికోసం ఏ విధంగా లౌకిక తండ్రి బిడ్డలకు జన్మ ఇస్తారు, మరి బిడ్డలకు తన ఆస్తికు అధికారిగా చేస్తారు. బిడ్డలు చెప్తారు నా తండ్రి ఎట్లా అని, తండ్రి ఏం చెప్తారు నా బిడ్డలు చెప్తారా లేదా? అట్లనే ఇక్కడ కూడా బాబా నా బిడ్డలు చెప్తారు. అయితే బిడ్డల దగ్గర ఏముంది? బిడ్డల దగ్గర ఏముంది? తండ్రి దాన్ని తీసుకునేనికి. उनको तो बाप की मिल्कियत मिलती है, బిడ్డలకు తండ్రి ఆస్తి దొరుకుతుంది. తో తండ్రి ఎప్పుడు ఇట్లా చెప్పరు బిడ్డలు ఆస్తికు నేను అధికారి ఎట్లా అని, నాది ఎట్లా అని చెప్పరు. శివబాబా ఎప్పుడైనా చెప్తారా? లౌకిక తండ్రి కూడా చెప్పరు బిడ్డల ఆస్తి నాది ఎట్లా అని. సో తండ్రి ఇక్కడ మనకు ప్రతి ఒక్క విషయం చెప్తారు, నా బిడ్డలు నా ఆస్తికు అధికారి ఎట్లా అని. బిడ్డలు నా ఆస్తికు అధికారి అవుతారు, తండ్రియే చెప్తారు. ఇదంతా ముఖ్యంగా ధారణ చేసుకునే మాట, ధారణాయుక్త మాటలు. ధారణ కాలేదంటే ఏం అర్థం? ఏదో ఒక లోపం ఉంది, డిఫెక్ట్ ఉంది అని అర్థం. బుద్ధిలో డిఫెక్ట్ ఉంటే దాన్ని ధారణ కాదు. బాగా అర్థం చేసుకోవాలి నా లోపల ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా అట్లా అని. ఉంటే తీసేయాలి. నంబర్ 1 డిఫెక్ట్ ఏమంటే శ్రీమత్ అనుసారంగా ఎవరు నడుచుకోరో వాళ్ళు. శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి, అది మనని శ్రేష్టంగా చేస్తుంది. శ్రీమత్ రాజయోగం నేర్పిస్తుంది, రాజయోగం చేస్తూ ఉండేది శ్రీమత్లో నడుచుకునేది. సో శ్రీ అంటే శ్రేష్ఠ, నిరాకార్ భగవాన్ బాచ ఇక్కడ శ్రీమతం. అందుకోసమే మనం ఇప్పుడు ప్రశ్న అడుగుతాం, జ్ఞానసాగర్ పతిత్ పావన్ పరంపిత పరమాత్మ వాళ్ళ దగ్గర మీకు ఏం సంబంధం ఉంది అని అడుగుతాం. మనుషులకు ఆ సంబంధమే తెలియలేదు.
ఇది చాలా పెద్ద అంటే పెద్ద విషయం. దీని పెద్ద బోర్డులో రాసి పెట్టాలి. పరమాత్మకు ఆత్మకు ఉండే సంబంధం. సో పరమాత్మ స్వర్గాన్ని రచయిత. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర మనకి ఏం సంబంధం ఉందో ఇది బాగా తెలుసుకోవాలి. ఆ సంబంధం పెట్టుకుంటేనే మన స్వర్గానికి మాలిక్ అయిపోతాం. తండ్రి వచ్చినారు, బిడ్డలకు సలాం చేస్తారు. సలాం మాలికం బచ్చే అట్లా అని చెప్తారు బాబా. సో బిడ్డలు కూడా ఏం చెప్తారు? మాలికం సలాం చెప్తారా లేదా? తండ్రికి మళ్ళీ సలాం. సో మనం బ్రాహ్మణకు మాత్రమే ఇది ఎంత తెలుసు. మాలిక్ మనమే మాలిక్ అవుతాం. అంటే బ్రాహ్మణ్ మొత్తం విశ్వానికి మాలిక్ అయిపోతారు. శివబాబా మన బ్రాహ్మణ్ రచన చేసి మనకు అన్నీ ఇస్తారు. సో హమ్తో సిర్ఫ్ బ్రాహ్మణ్ కే మాలిక్ बनते, బ్రహ్మాండ్ కే మాలిక్ बनते. శివబాబా బ్రహ్మాండానికి మాలిక్ అవుతారు. మనం బ్రహ్మాండానికి మాలిక్ అవుతాం, విశ్వానికి కూడా మాలిక్ అవుతాం. శివబాబా ఓన్లీ బ్రహ్మాండానికి మాలిక్ అని చెప్పుకుంటారు. సో అందుకోసమే తండ్రి బిడ్డలకు డబుల్ సలాం చేస్తారు. ఏంటంటే మన బ్రహ్మాండానికి మాలిక్, విశ్వానికి మాలిక్ అవుతాం అంటే బాబా మనకు డబుల్ సలాం చేస్తారు. ఒక బేహద్ తండ్రి మాత్రమే ఎంత నిష్కాం సేవ చేస్తారు. మనకు ఏ కోరిక లేకుండాను మనకు సేవ చేస్తారు శివబాబా. లౌకిక తండ్రి నిష్కాం లేదు, వాళ్ళకి ఆశ ఉంటుంది. బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతారు. తండ్రి వానప్రస్థ అవస్థలో బిడ్డలు చూసుకుంటారు, సేవ చేస్తారు. అట్లా అని బిడ్డ పైన ఆశ పెట్టుకుంటారు తండ్రి. అయితే ఇక్కడ శివబాబా ఏం ఆశ పెట్టుకోరు. అసలు ఏ ఫాదర్ ఏ కాయిదా బచ్చే బాప్కు సేవ కర్తే थे. మొదట్లో బిడ్డలు తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. తండ్రి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డలే చూసుకుంటూ ఉంటుంది. आजकल तो पैसे उड़ा देते हैं, तुम बच्चे जानते हो, हमको ऐसे బాషాయి మిల్తీ హై బాప్ సే. ఇప్పుడంతా బిడ్డలు ఎట్లా ఉన్నారు, డబ్బులు పారవేస్తారంతే. అంటే తండ్రి సేవ చేసానికి బదులుగా తండ్రిని డబ్బులు ఇచ్చి ఎక్కడో పెట్టేస్తారు, వృద్ధాశ్రమంలో అక్కడ ఇక్కడ పెట్టేసి తన పాటుగా ఎట్లా అంటే అట్లా నడుచుకుంటారు. అయితే బాబా మన విశ్వానికి మాలిక్ చేస్తారు. ఎంత పెద్ద విశ్వానికి రాజాగా చేస్తారు. సో లక్ష్మీనారాయణ వాళ్ళ కోసం అంటే లక్ష్मीनारायण के लिए भी लिखो कि इन्हों को जानते हो, इन्हों को ये स्वर्ग का बादशाही किसने दी. లక్ష్మీనారాయణ కోసం రాసి పెట్టాలి బోర్డులో. లక్ష్మీనారాయణ చిత్రం కింద మీకు తెలుసా వీళ్ళు ఎవరుని, వీళ్ళకి స్వర్గానికి ఆస్తి ఎవరు ఇచ్చింది అట్లా అని. జరూర్ స్వర్గ స్థాపన करने वाला ही देगा. వీళ్ళకి ఆస్తి ఇచ్చింది స్వర్గ స్థాపకే కదా. पुरानी दुनिया तो हो तो तब तो नई दुनिया स्थापन करे. ఇప్పుడు పాత ప్రపంచం ఇక్కడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. तो लक्ष्मीनारायण ने ये वर्षा पाया श्रीमत पर चलने से. श्रीमत राजीव और सहज ज्ञान सिखलाती है, जिसको समझाते हैं, जिनको समझाते हैं वो राजा बन जाते हैं. అంటే శ్రీమత్ అని రాజీవ్గా నేర్పించేది, సహజ జ్ఞానం నేర్పిస్తారు. బాబా ఎవరికి ఇది నేర్పిస్తారు వాళ్ళు రాజా అయిపోతారు. శ్రీమత్ మరి రాజీవ్గా నేర్చుకుని ఈ జ్ఞానం ఆధారంలో రాజా అయిపోతారు. సో మొదటి నంబర్లో ఎవరు రాజా అయినారు? శ్రీకృష్ణ రాజ్కుమార్ అయిపోయినారు. వాళ్ళు ఇట్లా కర్మ ఎక్కడ ఉండి నేర్చుకున్నారు? तो उसने ऐसे कर्म किया जो अपने माँ बाप से भी जास्ती మర్తబా పాయ. కృష్ణ ఎంత ఫేమస్ అయిపోతాడు, ఎట్లా పని చేసినాడు ఇక్కడ సంగం యుగంలో. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రి కంటే పెద్ద పొజిషన్ వచ్చేస్తుంది కృష్ణ. విశ్వ మహారాజా మహారాణి
ఎక్కడి నుంచి వచ్చినారు, కహాంతే ఎక్కడ ఉంటారు. जिनके पास कृष्ण का जन्म हुआ, ఆ మహారాజా మహారాణి లేదు, కృష్ణ జన్మం తీసుకున్నారు. వాళ్ళ తల్లి తండ్రి ఇంత పెద్ద విశ్వ మహారాజా లేదు, కృష్ణని ఫస్ట్ మహారాజా అయిపోతాడు. जब तक निर्विकारी होकर नहीं रहेंगे तब तक अविनाशी ज्ञान बुद्धि में नहीं टर सकता. అయితే ఈ విషయాలంతా బాగా అర్థం చేసుకోవాలంటే నిర్వికారి కావాలి మనం. అప్పుడే ఈ అవినాశి జ్ఞాన్ రత్నం బుద్ధిలో ఉంటుంది. బుద్ధి కా తాళా ఖుల్తా హై తబ్ జబ్ పవిత్ర रहते. బుద్ధి తాళం ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే పవిత్రంగా ఉంటేనే బుద్ధి తాళం ఓపెన్ అయ్యి. अपवित्र बनने से सब बुद्धि से निकल जाएगा. बहुत बच्चे पारकती दे देते हैं, పడాయి కోయి చోడు దేతే. అంటే అపవిత్రం అయిపోతే బుద్ధి నుంచి అన్నీ వెళ్ళిపోతుంది. చాలామంది బిడ్డలు బాబాని డైవోర్స్ చేసేస్తారు, చదువే వదిలేస్తారు. वो फिर कभी किसको ज्ञान सुना नहीं सकते, पतित बन जाते हैं. खान पान भी गंदा हो, गंदा खाते. मायावी मनुष्यों से जाकर मिलते, उनके गले कूट जाते. ये बात भी शास्त्रों में है. वृंदावन में रास आदि होती थी, मना कर देते थे. तो किसको सुनाएंगे तो गला कूट जाएगा. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఎవరు బాబాని డైవర్స్ చేసేస్తారు, వాళ్ళు జ్ఞానం వేరే వాళ్ళకి చెప్పేదానికి లేదు, పతిత అయిపోతారు. వాళ్ళ భోజనం అంతా కూడా అశుద్ధమైపోతుంది. మాయావి మనుషులతో పోయి కలుస్తారు, వాళ్ళ గొంతు పట్టుకుని పోతుంది. జ్ఞానం చెప్పేదానికే లేదు. ఈ మాట కూడా శాస్త్రంలో ఉంది. బృందావనంలో రాస్లీలా చేస్తూ ఉండేటప్పుడు ఇట్లా వాళ్ళని అలౌ చేయలేదు అట్లా అని. మరి వాళ్ళు ఎవరికి పోయి చెప్పేదానికి కాదు, వాళ్ళ గొంతు పట్టుకునేస్తుంది. తో ఏ జ్ఞాన్ కీ బాత్, ఇది నాలెడ్జ్ది మాట. బృందావన్ అంటే మధుబన్, అక్కడ పరమాత్మ వస్తారు. వాళ్ళతో మన అందరం సంతోషంగా జ్ఞాన డాన్స్ చేస్తూ ఉంటాం. ఈ వికారి మనుషులు అప్పుడు లోపల వచ్చేదానికి లేదు. అగర్ फारकती दी है जाकर के निंदा करते हैं तो गला कूट जाता है. ఎవరెవరు బాబాని వదిలేసి పోదారు, డైవర్స్ చేసేస్తారు, వాళ్ళు పోయి నిందన చేస్తారు బయట. అప్పుడు వాళ్ళకు జ్ఞానం చెప్పేదానికే లేదు వాళ్ళు. तो कहते हैं ना, సద్గురు కా నిందక్ ठोर ना पाए. అట్లా వాళ్ళు ఏమీ దొరకదు, చెప్తారు కదా, సద్గురువుని నిందన చేసిన వాళ్ళకు ఏమీ దొరకదు అట్లా అని. बाप कहते हैं सृष्टि जब पतित पुरानी हो जाती है तभी मैं आता हूँ. मनुष्यों को सतो प्रधान बनाता हूँ. जो कर्तव्य करेंगे वो उल्टा ही करेंगे, क्योंकि उल्टी मत मिलती है. मनुष्यों को तमो प्रधान बनना ही है. जो कर्तव्य करेंगे तो उल्टा ही करेंगे, क्योंकि उल्टी मत मिल रही है, श्रीमत आई नहीं. उल्टी मत पतित भ्रष्टाचारी बनाती है. आगे भ्रष्टाचारी अक्षर ही नहीं था. सन्यासी विकारों का संन्यास करते पावन बनने के लिए. అంటే సద్గురువుని నిందన చేసిన వాళ్ళకి ఏమి దొరకదు. మనిషి సృష్టి ఎంత పాతగా అయిపోయింది. అప్పుడే తండ్రి వస్తారు, మనుషులందరూ తమో ప్రధాన అయిపోతారు. వాళ్ళ పని ఉల్టా పని, వికారీ పని, ఉల్టా మతం వాళ్ళకు దొరుకుతుంది. శ్రీమతం లేనే లేదు. సో ఉల్టా మతం పతిత్ భ్రష్టాచారం చేస్తుంది. మొదట్లో అంతా ఈ భ్రష్టాచారాన్ని అక్షరమే లేదు. సన్యాసులందరూ వికారాలను త్యాగం చేసి దానివల్ల వాళ్ళు పావన్గా ఉంటారు. तो पहले ये बात समझानी है कि परमपिता परमात्मा से तुमको क्या संबंध है. మొదటి మాట అందరికీ ఇది చెప్పాలి. పరంపిత పరమాత్మ దగ్గర మీకేమి
సంబంధం ఉంది అట్లా అని. सब भगवान को याद करते हैं. भगवान कहते हैं मुझे सब भगत प्रिय है, क्योंकि उन सबको मुझे ही गति सद्गति देना. वो समझते हैं भगवान आकर के भक्तों को भक्ति का फल देते हैं, इसलिए भगत भगवान को प्रिय है. అంటే బాబా చెప్తారు, నాకు అందరూ భక్త ఆత్మలు నన్ను తలంపు చేస్తారు. భగవాన్ కూడా భక్త అంటే చాలా ప్రియం, భక్తులకు కూడా భగవాన్ అంటే ప్రియం. అందరూ బాబా తలంపు చేస్తారు. బాబా కూడా వాళ్ళ ప్రియం, ఎందుకంటే వచ్చి గతి సద్గతి వాళ్ళకి ఇయ్యాలి. తో భగవాన్ చెప్తారు, నేను వచ్చి భక్త ఆత్మలకు ఫలం ఇస్తాను, అందుకే నాకు భక్త అంటే చాలా ప్రియం, భగవాన్ అంటే చాలా ప్రియం. భక్తులకు భగవాను కూడా భక్త ఆత్మలంటే చాలా ప్రియం. బాబా समझाते हैं तुमने दुर्गति को पाया है, अभी मैं सद्गति देने आया हूँ. భక్తాత్మలకు భగవాన్ చెప్తారు, మీరు ఎంత దుర్గతిని ప్రాప్తి చేసుకున్నారు, నేను వచ్చినాను మీకు సద్గతి ఇచ్చేదానికోసం. భక్తి के बाद भगवान को आना ज़रूर है. मुझे तुमको ही पहले भक्ति का फल देना पड़ता है. సో భక్తి తర్వాత భగవాన్ వస్తారు, గ్యారంటీ. భగవాన్ చెప్తారు, నేను వచ్చి మొదట్లో మీకే మీ భక్తికు ఫలం ఇస్తున్నాను అట్లా అని. और तो शुरू से लेकर मेरे भक्त అయినాయి. వేరే వాళ్ళందరూ స్టార్టింగ్లో శివబాబా భక్తి లేదు, మనందరం ద్వాపర యుగ స్టార్టింగ్ నుంచే భక్తి స్టార్ట్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ లేట్గా భక్తి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పరంధాం నుంచి వచ్చి బాగా అనుభవం చేసేసి ఎప్పుడు దుఃఖం అవుతుందో అప్పటి నుంచి వాళ్ళు భక్తి స్టార్ట్ చేస్తారు. మన ద్వాపర యుగం నుంచి స్టార్ట్ చేస్తాం. वो तो अनेकों की भक्ति करते. तुम मेरे प्यारे बच्चे हो, तुम मालिक थे, फिर माया रावण ने तुम पर जीत पाली है और फिर భక్తి షురూ కరై హే. బాబా చెప్తారు, మీరందరూ నాకు అతి ప్రియమైన వాళ్ళు, మీరు విశ్వానికి మాలికగా ఉంటారు, అయితే మాయా రావణ్ మిమ్మల్ని ఓడించేసింది, అందుకే మీరు భక్తి స్టార్ట్ చేశారు. సో మొదట్లో మన లోపల మాయ ప్రవేశం అయిపోయిన తర్వాత మనకు దుఃఖం ఆరంభం అవుతుంది, అప్పుడు భక్తి స్టార్ట్ చేస్తాం. తో ఏ బీ డ్రామా హై, ఇది కూడా డ్రామా. मैं तो सबकी सद्गति करता हूँ. शिव बाबा ఏమో వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. अभी तुम मेरी मत पर चलते हो ना, मत देने के लिए ज़रूर मुझे आना पड़ता है, नहीं तो मैं कैसे सद्गति का रास्ता बताऊँ. मैं इस पहले नंबर के भगत के तन में आता हूँ. यह है नंदीगण. शिव के मंदिर में सामने नंदीगण रखते हैं. अभी विचार करो, परमपिता परमात्मा बैल के तान में तो नहीं आएंगे ना. राजयोग बैल द्वारा कैसे सिखाऊंगा, ज्ञान सागर बैल में प्रवेश करेंगे क्या. अभी तुम ज्ञानवान बनते हो, श्रीमत पर चल कर के लक्ष्मी नारायण सूर्यवंशी राजा रानी बन रहे हो. అంటే బాబా చెప్తారు, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు ఎంత భక్తి చేస్తున్నారు, భక్తిది కూడా డ్రామాల పార్ట్. నేను వచ్చి మీకు సద్గతి ఇస్తాను, మీరు నా మత అనుసారంగా నడుచుకోండి. నేను మతం ఇచ్చేదానికే వస్తున్నాను, ఇక్కడ గ్యారంటీ రావాల్సిందే తండ్రి మతం శ్రీమతం ఇచ్చేదానికి, లేదంటే మనకు సద్గతిది దారి ఎట్లా చూపిస్తారు. సో సద్గతిది దారి శ్రీమత అనుసారంగానే ఉంటుంది. నేను మొదటి నంబర్ భక్త ఆత్మది శరీరంలో ప్రవేశం అవుతాను. వీళ్ళ నందిగణ్ చెప్తారు. నంది శివాలయంలో ముందు శివుడి ముందు నంది చూపిస్తున్నారు కదా. సో ఇప్పుడు విచారం చేయండి, పరంపిత పరమాత్మ ఎద్దులో ఎట్లా వస్తారు, నందిలో ఎట్లా వస్తారు. ఆ శరీరంలో వచ్చేదానికి లేదు, ఎద్దు శరీరంలో. రాజయోగం నంది ద్వారా ఎట్లా నేర్పిస్తారు, జ్ఞానసాగర్ నందిలో ప్రవేశమవుతారా.
ఇదంతా మీరు జ్ఞానవాన్ బిడ్డలు బాగా అర్థం చేసుకున్నారు. జ్ఞాని ఆత్మ శ్రీమతం అనుసారంగా నడుచుకొని లక్ష్మీనారాయణ కావాలంటే సూర్యవంశీ రాజారాణి కావాలి. ఆ రాజధానిలో ఆ రాజధాని మీకు పక్కాగా ఉంటుంది, ఎవరూ లాక్కునేదానికి కాదు. నా కోయి తుఫాన్ లగ్ సక్తా హై, అక్కడ ఏ తుఫాను లేదు, ఏమి నష్టమే కాదు. అట్లా రాజ్యం అది. మన అమర్పూరిగు మాలిక అయిపోతాం. ఇప్పుడు కలియుగం వచ్చి మృత్యులోకం. అమర్నాథ్ తండ్రి వచ్చి మన ఈ కాలుడి పైన విజయం ప్రాప్తి చేయిస్తారు. వాళ్ళ పార్టీ వేరే, భగవాన్ పార్టీ ఎట్లా వండర్ఫుల్గా ఉంది. మనందరిని రావణ్ నుంచి రక్ష చేస్తారు. మనందరం పార్వతీలు. శివబాబా అమర్నాథ్ వచ్చి మనకు అమర్ కథ వినిపిస్తారు. శివబాబా జనం మరణ చక్రంలా రారు. అమర్పూరి స్వర్గాన్ని చెప్తారు. స్వర్గానికి మాలిక్ మీరైపోతారు. భారతవాసీలకే బాబా భారతవాసీలకు వైకుంఠం అంటే చాలా ప్రియం. వైకుంఠ ద్వారం చెప్పి చేస్తారు కదా, వైకుంఠం పేరు కూడా భారతవాసులు. సో మొదట్లో చెప్తారు, ఫలానా ఎవరైనా చనిపోతే వైకుంఠవాసి అయినారు అని చెప్తారు. ఇది చాలా బాగుంది చెప్పేదాన్ని, చాలా మధురంగా చెప్తారు. వైకుంఠవాసి అంటే ఎంత బాగుంది శబ్దం. బాబా చెప్తారు, ఇప్పుడు వైకుంఠం నిజంగానే వస్తుంది. సత్యుగాని వైకుంఠం అని చెప్తాం. సో ఎప్పుడు సత్యుగం ఉండిందో అప్పుడు పునర్జన్మ కూడా సత్యుగంలోనే మనకు ఉండింది. మళ్ళీ త్రేత వచ్చినప్పుడు త్రేతాలోనే పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేస్తే ద్వాపర నుంచి పునర్జన్మ తీసుకొని లాస్ట్లో కలియుగంలో. సో ఇప్పుడు ఎవరైనా చనిపోతే కలియుగంలో పునర్జన్మ కూడా కలియుగంలోనే ఉంటుంది, సత్యుగంలో కాదు. అయితే సంగం యుగం అయిపోయిన తర్వాత మన శరీరం వదిలేస్తే మన అప్పుడు సత్యుగంలో జన్మం తీసుకుంటాం. ఇది లాస్ట్ జన్మం కలియుగంలో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పునర్జన్మ మనకు సత్యుగంలో ఉంటుంది. స్వర్గంలో జన్మం తీసుకుంటాం. దాని ఆధారం ఏమి? స్వర్గంలో జన్మం తీసుకోవాలంటే దాని ఆధారం ఈ చదువు, ఈశ్వరీయ చదువు, పడాయి. సో తండ్రి చెప్తారు, నేను మీకు సృష్టికి మాలిక్గా చేస్తానికి వచ్చినాను. నేను నిష్కామ్ సేవ చేస్తాను. మీకు ఏ కోరిక లేకుండా సేవ చేస్తున్నాను. నేను విశ్వానికి మాలిక్ అయ్యలేదు. మీరే స్వర్గంలో పోదారు. నేను ఫుల్ రెస్ట్లో ఉంటాను. అప్పుడు పరంధాంలో శివబాబా విశ్రామం తీసుకుంటారు, రెస్ట్లో ఉంటారు. నేను ఈ చక్రంలో రాను, మీరే ఈ చక్రంలో వస్తారు. ఇది ఈశ్వరీయ జన్మం. ఇది అయిన తర్వాత మీకు దైవీ ఒడిలో జన్మం ఉంటుంది. దేవత అయిపోతారు. మన తల్లిదండ్రులు దేవతలు అక్కడ. ఇప్పుడు మరి మీరు జన్మాంతరం ఆసురి ఒడి నుంచి అంటే ఆసురి ఒడిలో తీసుకున్నారు జన్మ, ద్వాపర యుగం నుంచి కలియుగ అంతవరకు. అందువల్ల భ్రష్టాచారం అయిపోయింది. ఆసురి ఒడిలో జన్మం తీసుకుంటేనే భ్రష్టాచారం. సత్యయుగంలో శ్రేష్టాచారం ఉంటుంది. ఇప్పుడు బాబా మరి మనకు శ్రీమతం ఇస్తారు. ఈ శ్రీమత ఆధారంలో శ్రేష్టాచారి అయిపోతాం మనం. అక్కడే విషం ఉండదు. సత్యయుగంలో వికారమే ఉండదు. ఇక్కడ మరి సన్యాసులు పవిత్రంగా ఉంటారు, కానీ వాళ్ళ జన్మ ఏమో వికారం నుంచే జన్మం తీసుకున్నారు. సత్యయుగంలో ఏ ప్రకారమైన వికారం లేదు. వికారం నుంచి జన్మ లేదు. సత్యయుగంలో యోగ బలం నుంచి జన్మ. లేదంటే వాళ్ళని సంపూర్ణ నిర్వికారిని ఎట్లా చెప్పేది. వికారం నుంచి జన్మ తీసుకునే వాళ్ళు సన్యాసులు మరి పవిత్రంగా ఉంటారు. అందువల్ల వాళ్ళు సంపూర్ణ నిర్వికారి కాదు. దేవతలు సంపూర్ణ నిర్వికారి. ఏంటంటే జన్మం కూడా వాళ్ళు వికారంలో తీసుకోరు దేవతలు. అక్కడ మాయనే లేదు. అయితే ఈ మాటలంతా ఎవరికి అర్థమవుతుంది? పవిత్రంగా ఉండాలి, వాళ్ళ బుద్ధిలోనే కూర్చుంటుంది. ఇప్పుడు బాబా చెప్తారు, బిడ్డలు ఇప్పుడు మీరు వాపస్ ఇంటికి పోవాలి.
మళ్ళీ స్వర్గంలో వచ్చి రాజ్యం చేయాలి. ఆత్మలు పరంధాం నుంచి వస్తుంది, పార్ట్ చేశాను. మళ్ళీ ఎప్పటి వరకు పతిత్ పావన్ రాలేదు అప్పటి వరకు ముక్తికి పోయేదానికి లేదు. ఒక్కరు కూడా ముక్తికి పోలేదు. పతిత్ పావన్ తండ్రి వచ్చిన తర్వాతనే పవిత్రం చేసి ముక్తి పిలుచుకుపోతారు. అప్పటి వరకు ఎవరు పోరు. ఇప్పటి వరకు మనుషులు అబద్ధం చెప్తూ ఉంటుంది, ఫలానా ఎవరో నిర్వాణ ధామ్ పోయినారు అట్లా అని. శివబాబా చెప్తారు అట్లా అంతా లేదు, నేను వచ్చి మీకు అన్ని విషయాలు కరెక్ట్గా నేర్పిస్తాను, సరిగ్గా బాగా నేర్పిస్తాను చెప్తారు బాబా. మొదట్లో అందరికీ ఇది చెప్పాలి, పతిత్ పావన్లే పరంపిత పరమాత్మ దగ్గర మీకు ఏమి సంబంధం ఉంది అట్లా అడగారు. వేరే ఎవరికి ఈ ప్రశ్న అడిగేదానికే రాదు, మనమే ఈ ప్రశ్న అడగవచ్చు. మీరు కల్ప రాయి బుద్ధి నుంచి పారిస్ బుద్ధి అవుతారు, మళ్ళీ పారిస్ బుద్ధి నుంచి రాయి బుద్ధి అయిపోతారు. ఇదే చక్రం. ఇది బాగా అర్థమైపోయింది కదా మీకు, బాగా వేరే వాళ్ళకి కూడా చెప్పాలి ఎట్లా ఈ చక్రం తిరుగుతుంది. అయితే మనకు పూర్తిగా నిశ్చయం కావాలి, అప్పుడే వేరే వాళ్ళకు మనం చెప్తే వాళ్ళకి కూడా నిశ్చయం అయిపోతుంది. నిశ్చయం చేయించాలి. శివబాబా బిడ్డలు మనం అట్లా అని అది కూడా పూర్తి నిశ్చయం కావాలి. బాబా చెప్తున్నారు, నేను ఇప్పుడు వచ్చినాను మీకు సుఖధాంలో పిలుచుకుపోయేదానికి, వస్తారా సుఖధాంని అడుగుతారు. సుఖధాం వస్తారా అని అడిగితే మళ్ళీ బాబా ఇది కూడా చెప్తారు, అక్కడ విషం దొరకదు, అంటే వికారం దొరకదు. ముఖ్య మాటనే పవిత్రత. సో అక్కడ సుఖధామంకు రావాలంటే పవిత్రంగా ఉండాలి. అక్కడ వికారి పోయేదానికే లేదు, వికారమే ఉండదు అక్కడ. ఎవరు కల్పం ముందు వచ్చినారో ఇక్కడ వాళ్ళు మాత్రమే వచ్చేది సాధ్యం. బాబా బిడ్డలు రాస్తారు, बहुत बच्चियाँ लिखती हैं, బాబా పతా नहीं కబ్ బంధన్ చూటేగా. చాలామంది బంధన్లో ఉండే బిడ్డలు రాస్తారు, బాబా మేము ఎప్పుడు బంధన్ నుంచి ముక్తి అయ్యేది ఎట్లా అని. యుక్తి చెప్పండి మాకు అని చెప్తారు. బాబా ఏం చెప్తారు, బచ్చి బంధన్ గ్యారంటీ కట్ అవుతుంది తన టైంలో, దానికి కూడా ఒక టైం వస్తుంది బంధన్ ముక్తి అయ్యేదానికి. బాబా కూడా ఏం చేస్తారు, ఒక బంధన ఏమో కట్ అయిపోతుంది, బచ్చం అది మే మోహ పడి జాతా. ఒకవేళ బంధం నుంచి ఫ్రీ అయిపోతారు, అదేమో సరి బయట ఫ్రీ అయి కావచ్చు. అయితే మనసులో ఉండే బంధన ఉంది మోహం, ఆ మోహం కూడా కట్ కావాలి కదా. तो इन सब से बुद्धि योग निकालने में बड़ी मेहनत है. అయితే బుద్ధినే వీళ్ళందరి పైన ఉండి తీసేసేదే చాలా ప్రయత్నం చేయాలి. కई तो और ही జాస్తి మోహ మే ఆ జాతే. చాలామంది బయట బంధం నుంచి ఫ్రీ అయ్యి బాబా దగ్గర ఏమో వచ్చేస్తారు, మళ్ళీ ఎక్కువగా మోహంలో ఇరుక్కుని పోతారు బిడ్డల పైన. చాలామంది ఉన్నారు మోహన్లో ఎట్లా ఇరుక్కుని పోయినారు. బాబా వాళ్ళని ఫ్రీ చేస్తే కూడా వాళ్ళ మోహం మళ్ళీ వాపస్ పోయినారు. బాబా చెప్తారు, నీకు మోహం ఒక్క శివబాబా పైన మాత్రమే ఉండాలి, అప్పుడే ఇదన్నీ విషయాలు ధారణ అవుతుంది. బాబా ఒక్కరిపైన మాత్రమే మోహం ఉంటే జ్ఞానం బుద్ధిలో బాగా ధారణ అవుతుంది. లేదంటే బుద్ధిలో పాయింట్సే అంటదు, మళ్ళీ భాగంతి అయిపోతారు, మళ్ళీ పేరు చెడిపోతుంది. బాబా పేరు వచ్చినారు పోయినారు అని అందరూ చెప్తారు. అంటే ఇక్కడ వచ్చి సమర్పణ కావాలంటే మొదట్లో మోహాన్ని బుద్ధి నుంచి తీసేయాలి. మోహం ఉంటే ఇక్కడ ఉండేదానికి లేదు. డ్రామాలో కల్పం ముందు ఏం జరిగిందో అది జరుగుతుంది, ఏమంతా సెకండ్ పాస్ అవుతుందో అదంటే డ్రామా. బాబా చెప్తారు, అమ్మ మారే తో బి హల్వా ఖానా, బీబీ మారే తో బి హల్వా ఖానా, కచ్చేకు తోడి జట్కా. బాబా చెప్తారు, ఇక్కడ ఎవరు చనిపోయినా ఏమి సంతోషంగా ఉండాలి, బాబా పైన మాత్రమే ప్రీతి పెట్టుకోవాలి. దానికి ఈ పాయింట్. అమ్మ చనిపోయినా హల్వా తినాలి, భార్య చనిపోయినా హల్వా తినాలి.
అంటే ఏం అర్థం అంటే మోహం ఉండకూడదు. ఎవరు కచ్చాగా ఉంటారు వాళ్ళకి ఈ పాయింట్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. ఈ పాయింట్లో కూడా దుఃఖం అయిపోతారు వాళ్ళు. చాలామంది సన్యాసులు ఇట్లా ఉంటారు, వాళ్ళకు మోహమే ఉండదు. ఎవరు చనిపోయినా వాళ్ళు అక్కడే ఉంటారు. మళ్ళీ కొందరు సన్యాసులు ఉంటారు, వాళ్ళు సన్యాసి అయ్యి అక్కడ ఉండేదానికి లేదు, మళ్ళీ గృహస్థంలో వచ్చేస్తారు. అట్లను ఉన్నారు సన్యాసులు. సన్యాసాన్ని వదిలేసి గృహస్థి అయిపోతారు. నడవడికే అట్లా ఉంటుంది వాళ్ళకి. అట్లా నడవడికేతో మళ్ళీ గృహస్థి అయిపోతారు. ఇక్కడ ఒకే ముఖ్య మాట ఏమంటే, తండ్రి దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. తండ్రి పైన ప్రీతి పెట్టుకోవాలి. బాబాని మన తండ్రిని అనుకొని తండ్రి దగ్గర ఆస్తి తీసుకుంటాం, వాళ్ళ దగ్గరే ప్రీతి ఉండాలి. ఇది ఒకటే మాట. సెకండ్లో జీవన్ముక్తి. బాబాని తండ్రిని చెప్పిన వెంటనే మనకు జీవన్ముక్తి ఆస్తి అధికారం దొరుకుతుంది. లాస్ట్లో पिछाड़ी में थोड़ा ही समझाने से మనిషి జట్ సమజ్ జాయి. లాస్ట్లో ఎంత వైరాగ్యం ఉంటుంది మనుషులకు. కొంచెం చెప్తే చాలు వాళ్ళకు అన్నీ అర్థమైపోతుంది. అనేక మతాలు ఇప్పుడు ఆ అనేక మతాల నుంచి భారత్ కూడా భ్రష్టమైపోయింది. మళ్ళా ఒక శ్రీమత్ ఆధారంలో నడుచుకుంటే అర్ధకల్పం భారత్ శ్రేష్టాచారంగా అయిపోతుంది. శ్రేష్టంగా బాబాని చేస్తారు, వేరే ఎవరు చేసానికి లేదు. తండ్రియే వచ్చి శ్రీమతం ఇచ్చి శ్రేష్టంగా చేస్తారు. అందరినీ తీసుకుపోతారు, ఇంటికి తీసుకుపోతారు. तो सबको पार ले जाने वाला एक बाप है, तो ज़रूर कोई डूबने वाले भी होंगे. అందరినీ పైన తీసుకుపోయేది ఒక్క తండ్రి. మాలా కొందరు ఉన్నారు ముంచేవాళ్ళు కూడా. ఎవరు? రావణ్, अशुद्ध सा. तो बाप तो सबको कहते हैं विकारों का संन्यास करना ही पड़ेगा, तभी तुम पवित्र दुनिया के मालिक बनेंगे. బాబా చెప్తారు, మీరు వికారాలను కంపల్సరీగా త్యాగం చేస్తే తీరాలి, అప్పుడే మీరు పవిత్ర ప్రపంచానికి మాలిక్ అయిపోతారు. తండ్రి ఏమో ఆస్తి ఇచ్చేదానికి వచ్చినారు. ఎంతమంది బ్రహ్మ కుమారీలు అవుతారు. మనందరినీ బీకేస్ అని చెప్తారా లేదా? మనందరం ఆస్తి తీసుకుంటాం ఆత్మిక తండ్రి దగ్గర ఉండి. ఎంత ఈజీగా బాబా మనకు ఆస్తి ఇస్తారు. బాబా తలంపు చేయాలి, పవిత్రంగా ఉండాలి. అయితే మళ్ళీ కొందరు ఉన్నారు, చెప్పేది వేరే చేసేది వేరేగా ఉంటారు. అట్లా వాళ్ళు ఏం చేస్తారు? అట్లా వాళ్ళు చెప్తే వేరే వాళ్ళకు అర్థం కాదు. మనం ఏం చెప్తూ ఉంటాం మనం కూడా ప్రాక్టికల్గా చేయాలి. మన ప్రాక్టికల్ జీవనం చూసే వేరే వాళ్ళకు సర్వీస్ అవుతుంది. మనమే చేయలేదంటే సర్వీస్ ఎట్లా అవుతుంది? ఇంకా పడిపోతారు. అందుకే బాబా చెప్తారు, కిస్కో జ్ఞాన్ దేంగే వో చఢ్ జాయ్. ధారణ చేసుకునే వాళ్ళు ఎవరికి జ్ఞానం ఇస్తారో వాళ్ళు కూడా బాగా చేస్తారు. అగర్ ఖుద్ గిరేంగే తో. మరి కొన్ని ప్లేస్లో ఎట్లా ఉందంటే జ్ఞానం వినేవాళ్ళు పైగా ఎక్కుతారు, చెప్పేవాళ్ళు కింద పడిపోతారు. అట్లా ఉన్నారు. ऐसे भी बहुत है. बाबा बच्चों को पूरा वर्षा विल कर देते हैं, अभी तुम लायक बन स्वर्ग के मालिक बन. బాబా ఏమో మనకు పూర్తిగా ఆస్తి విల్ చేసేస్తారు. మళ్ళీ చెప్తారు మీరు లాయక్ అయ్యేసి స్వర్గానికి మాలిక్ అయిపోండి అట్లా. अच्छा मीठे मीठे सिकलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार. श्रेष्ठाचारी बनने के लिए अपनी सब खामियां निकाल సదా శ్రీమత్ పర్ చల్నా హై. శ్రేష్టాచారి కావాలంటే మన లోపల ఉండే వీక్నెస్ అంతా తీసేసి లోపాలన్నీ తీసేసి శ్రేష్ఠ మత అనుసారంగా నడుచుకోవాలి, శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. बुद्धि में ज्ञान रत्नों की धारणा देही अभिमानी बनकर करनी. బుద్ధిలో ఈ జ్ఞాన రత్నాలది ధారణ
देही अभिमानी अయ్యేసి చేసుకోవాలి. हमारी सेकंड पॉइंट, अपनी कथनी और करनी एक करनी है. ज्ञान की धारणा के लिए सबसे मोह निकाल. एक बाप से ही मोह रखना है. एक बाप में ही मोह रखना है. అంటే మనం చెప్పేది చేసేది ఒకటిగా ఉండాలి. జ్ఞానం ధారణ చేసుకునే దానికోసం అందరిపైన ఉండే మోహాన్ని తీసేసి ఒక తండ్రి పైన మాత్రమే మోహం పెట్టుకోవాలి. वरदान, बाप दादा के साथ द्वारा माया को दूर से ही मूर्छित करने वाले माया जीत जगत जीत भाव. అంటే బాప్ దాదా వెంటనే మనం సాతిగా ఉండాలి. బాప్ దాదాతో సాతి, ఆ సాత్ నుంచి మాయను దూరంగా ఉండే మూర్ఛిత్ చేసేవాళ్ళు माया जीत जगत जीत बाप. जैसे बाप के स्नेही बने हो, ऐसे बाप को साथी बना हो तो माया दूर से ही मूर्छित हो जाए. ఏ విధంగా మన బాబా దగ్గర స్నేహిగా ఉన్నాం, అట్లా బాబాకు సాతిగాను చేసుకోవాలి బాబాని. అప్పుడే మాయ దూరంగా ఉండే మూర్ఛిత అయిపోతుంది, మన దగ్గర రాదు. शुरू का जो वायदा है, तुम्ही से खाऊं, तुम्ही से बैठूं, तुम्ही से रूहान करूं, रिझाऊं. इसी वायदे प्रमाण सारी दिनचर्या में, हर कार्य में बाप के साथ करो तो माया डिस्टर्ब कर नहीं सकती है, उसका डिस्ट्रैक्शन हो जाता है. तो साथी को सदा साथ रखो. साथ की शक्ति से व मिलन से मग्न रहने से माया जीत जगत जीत बन जाएंगे. బాబా చెప్తారు, మొదట్లో మనం వాయిదా ప్రతిజ్ఞ చేస్తాం. బాబా నీ వెంటనే ఉంటాను, నీ వెంటనే భోజనం చేస్తాను, నీ వెంటనే మాట్లాడతాను, అన్నీ నీ వెంటనే అట్లా అని ప్రతిజ్ఞ చేస్తాం. ఆ ప్రతిజ్ఞని రోజంతా దినచర్యల కార్యంలో యూజ్ చేసి బాబాని సాత్విగా చేసి పెట్టుకుంటే మాయ మనని డిస్టర్బ్ చేయదు, అది వినాశం అయిపోతుంది, దాని డిస్ట్రాక్షన్ అయిపోతుంది, అంటే వినాశం అయిపోతుంది మాయ. సో సాతిని సదా సాత్ పెట్టుకోవాలి. సాత్ ఉంటే అది ఒక రకం శక్తి. ఆ శక్తి ఆధారంలో మిలన్ చేసే మగ్న అవస్థలో ఉంటే మాయా జీత్ జగత్ జీత్ అయిపోతాం. మా బాబాని మన సాత్విగా చేసుకొని పెట్టుకునేదే అది ఒక పెద్ద శక్తి, సాత్విది శక్తి. మాయా जीत जगत जीत అయిపోతుంది. स्लोगन, अपनी ऊंची वृत्ति से प्रवृत्ति की परिस्थिति को चेंज कर. బాగుతారు, మన శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రవృత్తిలో ఉండే పరిస్థితుల్ని మార్చాలి. అర్థమైందా? ప్రాక్టీస్ చేయండి, శ్రేష్ఠ స్థితిలోనే సదా ఉండేదాన్ని. ఓం శాంతి. प्यारा बाबा मिला और क्या चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यार में दादियों के समा जाइए. प्यारा बाबा मिला और क्या चाहिए, भाग्य से दैवी परिवार प्यारा मिला, भाग्य से दैवी परिवार प्यारा मिला. अब तो दुनिया से कुछ भी नहीं चाहिए, अब तो दुनिया से कुछ भी नहीं चाहिए. प्यारा बाबा मिला और क्या चाहिए.
वो निराकार आकार साकार का प्यार सब दादियाँ हम पे बरसा रही। प्रभु मिलन की लगन में मगन देख कर दिल ही दिल दादियाँ कितनी हर्षा रही। तपती जलती हुई राहों को छोड़कर शीतल शीतल से आंचल में आ जाइए। अब तो दुनिया से कुछ भी नहीं चाहिए। प्यारा बाबा मिला और क्या चाहिए। सबको शुभ कामनाएं हम देते चले, सबके दिल की दुआएं हम लेते चले। याद और सेवा के ही अब संकल्प हो, दिल से बाबा ही बाबा हम कहते चले। संगम युग का समय कितना अनमोल है, दादी जी संग सफल इसको कर जाइए। अब तो दुनिया से कुछ भी नहीं चाहिए। प्यारा बाबा मिला और क्या चाहिए। प्यारा बाबा मिला और क्या चाहिए। प्यार में दादियों के समा जाइए। प्यारा बाबा मिला और क्या चाहिए। प्यारा बाबा मिला और क्या चाहिए। प्यारा बाबा